నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో దశమ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు ఆ శ్రీకృష్ణస్వామి యొక్క దివ్యమైన విశేషాలను లీలలను వర్ణించి చెప్పటం ప్రారంభించారు. వసుదేవుని యొక్క వృత్తాంతం చెబుతున్నారు. వసుదేవుడు శ్రీ మహావిష్ణు స్వరూపుడైనటువంటి ఆ కృష్ణస్వామి ఆదేశానుసారం ఆ బాలకుణ్ణి తీసుకుని వెళ్ళి నందవ్రజంలో ఉంచి అక్కడ యశోదాదేవి దగ్గర ఉన్నటువంటి చంటి బిడ్డ ఆడపిల్లను మరలా కారాగృహానికి తీసుకుని వచ్చేశాడు మధురకు. ఆ తరువాత దేవక్యాశయనేన్యస్య వసుదేవోధ దారికాం ప్రతిముచ్య పదోర్లోహం ఆస్తే పూర్వవదావృతః. ఆ నందవ్రజానికి వెళ్ళి ఆడపిల్లను తీసుకుని వచ్చేసి మళ్ళీ ఎవరికీ తెలియని విధంగా ఆ లోహపు సంకెళ్లను ఇనప సంకెళ్లను తనకు బంధించుకుని బందీ అయినట్లుగానే ఉన్నాడు. జరిగిన ఈ విశేషం ఎవ్వరికీ తెలియదు. భటులందరూ నిద్రలో ఉన్నారు యోగమాయ యొక్క ప్రభావం చేత. అక్కడ నందవ్రజంలో కానీ ఇక్కడ కారాగృహంలో మధురలో కానీ సమస్తమైన జనులు యోగమాయ ప్రభావంతో విపరీతమైనటువంటి నిద్రలో ఉన్నారు. యశోదా నందపత్నీచ జాతం పరమబుధ్యత నతల్లింగం పరిశ్రాంత నిద్రయాపగత స్మృతి. ఆ నందవ్రజంలో గోకులంలో యశోదాదేవి ఒక ఆడబిడ్డను ప్రసవించింది కదా. కానీ వసుదేవుల వారు వచ్చినట్లు ఆ బిడ్డను తీసుకువెళ్ళినట్లు అక్కడ మగబిడ్డని ఉంచినట్లు ఆవిడికి తెలియనే తెలియదు. ఎందువల్లంటే ఆమె కూడా బాగా నిద్రలో ఉంది. యోగమాయ వశం చేత ఒక సంతానమైతే కలిగింది, శిశువైతే కలిగిందని తెలుసు, కానీ మగబిడ్డ ఆడబిడ్డ అన్న విషయం అనేది ఆ యశోదాదేవికి తెలియదు. నా తల్లింగం పరిశ్రాంత, చాలా అలసిపోయి ఉండటం చేత యశోదాదేవి నిద్రయా అపగత స్మృతి, నిద్రావశం చేత ఏమాత్రము స్మృతి లేనిదై ఉన్నది. వసుదేవుల వారు అక్కడి నుంచి ఆడబిడ్డను తీసుకొచ్చినప్పుడు కానీ ఈ మగ శిశువుని యశోదాదేవి దగ్గర ఉంచినప్పుడు కానీ ఆ విశేషాలు ఏవి యశోదాదేవికి తెలియవు. ఇక్కడితో మనం దశమ స్కంధంలో 3వ అధ్యాయాన్ని పరిపూర్ణం చేసుకున్నాం. ఆ తరువాత 4వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం. శ్రీ శుక ఉవాచ బహిరంతః పురద్వారః సర్వాః పూర్వవదావృతాః తతో బాలధ్వనిం శ్రుత్వా గృహపాలాః సముత్థితాః. బయట ఉండేటువంటి తలుపులు, వాటికున్న ఇనప గడియలు, పట్టణానికి సంబంధించిన తలుపులు, ఇవన్నీ వసుదేవుల వారు మళ్ళీ కారాగృహంలో ప్రవేశించిన తర్వాత యథాపూర్వంగా ఉన్నాయి. అన్నీ మూసివేయబడి ఉన్నాయి. తాళాలు గొళ్ళాలు వేసినట్లుగానే ఉన్నాయి. ఎవరికీ ఏ అనుమానం కలగలేదు. మరి ఈ చంటి పిల్లను, ఆడపిల్లను తీసుకొచ్చిన తర్వాత ఆ పిల్ల ఏడవటం ప్రారంభించింది. ఆ పిల్ల యొక్క ధ్వని వినంగానే గృహపాల సముత్థితాః, ఆ కారాగృహం దగ్గర ఉన్నటువంటి భటులందరూ మేలుకున్నారు. ఓ, సంతానం కలిగింది, ప్రసవం అయ్యింది. ఈ విషయాన్ని వెంటనే కంసుల వారికి తెలియజేయాలనుకున్నారు. తేతు తూర్ణముపవ్రజ్య దేవక్యా గర్భజన్మయత్ ఆచఖ్యుర్భోజరాజాయ యదుద్విగ్న ప్రతీక్షతే. వెంటనే ఆ రక్షక భటులు కారాగృహం దగ్గర నుంచి ఆ భోజవంశీయుడైనటువంటి కంసుని దగ్గరికి వెళ్ళారు. ప్రభో మహారాజా, అదుగో ప్రసవం అయిపోయింది, దేవకీదేవికి సంతానం కలిగింది, ఆ అరుపు మేం విన్నాము అని ఆ విషయాన్ని కంసునికి చెప్పారు. అతను కూడా, కంసుడు కూడా ఎంతో ఉద్విగ్నంగా ఎదురు చూస్తూ ఉన్నాడు ఏం జరుగుతుందా అని. ఎందువల్లంటే తనకు మరణం ఎవరి వల్ల చెప్పబడింది అంటే అష్టమ సంతానం చేత. కాబట్టి
ఆ పుట్టేటువంటి శిశువు వల్ల తనకు ప్రమాదం ఉన్నదనేటువంటి భావనలో ఉన్నాడు, ఉద్విగ్నమైన మనస్సుతో ఉన్నాడు. సతల్పాత్ తూర్ణముత్థాయ కాలోయమితి విహ్వలః సూతీ గృహమదాత్తూర్ణం ప్రస్ఖలన్ ముక్తమూర్ధజ. వెంటనే ఆ భటులొచ్చి చెప్పంగానే శయ్య మీద నుంచి హఠాత్తుగా లేచాడు నిద్ర నుంచి. ఇదే సరైన సమయం అనుకున్నాడు. ఆ శిశువుని ఎలాగైనా సరే సంహరించాలనుకున్నాడు. విహ్వలహ, భయపడిపోతూ ఉన్నాడు, తొట్రుపాటు పడుతూ ఉన్నాడు. ఏం చేయాలో తెలియట్లేదు. సూతి గృహమదాత్తూర్ణం, వెంటనే అటూ ఇటూ తూలుతూ అతని కేశములు అన్నీ కూడా విడిపడిపోయి అలా ఎగురుతూ ఉన్నాయి. సూతి గృహమదాత్తూర్ణం ప్రస్ఖలన్ ముక్తమూర్ధజ, కేశానికి వేయబడినటువంటి ముడిగాస్త విడిపోయింది. అటు ఇటు పడున్నాయి అతని శిరస్సులో ఉన్నటువంటి కేశాలు. ఆ విధంగా లేచినవాడు లేచినట్లుగా తూలుతూ గబగబా ఆ దేవకీదేవి వసుదేవుల వారు ఉన్నటువంటి కారాగృహం దగ్గరికి చేరుకున్నాడు. తమాహభ్రాతరం దేవి కృపణా కరుణం సతీ స్నృషేయం తవ కళ్యాణ స్త్రియం మా హంతుమర్హసి. ఆ కారాగృహం దగ్గరికి వచ్చినటువంటి కంసుడిని చూడంగానే దేవకీదేవి బ్రతిమిలాడుతూ ఉన్నది. అన్నా, ఆడపిల్లన్నా నీవు చంపటం తగదు అని దీనురాలై కరుణతో కూడినటువంటి స్వరంతో బ్రతిమిలాడుతూ ఉన్నది. స్నృషేయం తవ కళ్యాణ, ఈ పుట్టినటువంటిది మగపిల్లవాడు కాదు, ఆడపిల్ల, నీకు మేనగోడలవుతుంది. అష్టమ గర్భమైనప్పటికీ కూడా ఆడపిల్లను చంపటం అంత మంచిది కాదు. స్త్రియం మా హంతుమర్హసి, ఆడపిల్లను చంపటం ధర్మబద్ధం కాదన్నా ఓ మంగళకరుడా, మంగళమైన కార్యాలు చేయాలి కానీ అమంగళమైన పనులు చెయ్యొద్దని చెబుతూ ఉన్నది. అన్న శమింపుమన్న తగదల్లుడు కాడిది మేనగోడలవు మన్నన సేయుమన్న విను మానిని చంపుట రాచపాడి కాదన్న సుకీర్తి వై మనగదన్న మహాత్ములు ఓవు త్రోవన్ పోవన్న భవత్ సహోదరి కదన్న నినున్ శరణంబు వేడెదన్. అన్నా, దయచేసి కాస్త ఓపిక పట్టు, కరుణ చూపించు. అల్లుడు కాదు జన్మించింది, మేనకోడలు. ఆడపిల్లని చంపటం తప్పు, ఇది రాజులు చేయవలసినటువంటి పని కాదు, నీ వంటి ప్రభువులు చెయ్యకూడదు. మంచి దారిలో వెళ్ళేటువంటి 10 మందిని చూచి ఆ మంచిని నేర్చుకోవాలి కానీ ఈ విధంగా చెడ్డ పనులు చెయ్యొచ్చా? మంచి మార్గంలో వెళ్ళు, నేను నీ సోదరిని, నా మాట ఆలకించు అని బ్రతిమిలాడుతూ ఉన్నది దేవకీదేవి. బహవో హింసితాభరాతః శిశవః పావకోపమాః త్వయా దైవ నిసృష్టేన పుత్రికైకా ప్రదీయతాం. అగ్నితో సమానమైన తేజస్సు కలిగినటువంటి పుత్రులు నా గతంలో జన్మించారు. వరుసగా 6గురిని నీవు సంహరించావు. బహవో హింసితా శిశవ, ఎంతోమంది నా పుత్రులను నీవు సంహరించావు. త్వయా దైవ నిసృష్టేన, దీనికి అంతటికీ కారణం ఏమిటి అంటే ఆ భగవంతునికి కృప లేకపోవటం. విధివశాత్తు అలా జరిగిపోయింది. నీవు కూడా నా పిల్లల్ని సంహరించేశావు. ఈమె పుత్రిక, ఈ ఒక్క పుత్రికనైనా నాకు ఉంచవలసింది. ఈమెకు ఏ హాని కలగజేయద్దు, నా పిల్లని నాకు ఇచ్చేయి, ఈమెను సంహరించవద్దు అని బ్రతిమిలాడుతున్నది దేవకీదేవి. నన్వహంతే హ్యవరజ దీనా హత సుతా ప్రభో దాతుమర్హసి మందాయాః అంగే మాం చరమాం ప్రజాం. నేను అవరజ, నీ చెల్లెల్ని కదా, దీనురాలను కదా, ఇదివరకే ఎంతోమంది పుత్రుల్ని పోగొట్టుకున్నాను, ఆ శోకం ఇంకా నాకు పోలేదు. నీవేమో రాజువి, అయినా నాకు అన్నవి కదా, కనికరించి ఓ అన్నా ఈమెను మాత్రం సంహరించవద్దు, విడిచిపెట్టు. దాతుమ రహసి మందాయా, అభాగ్యనైనటువంటి నాకు ఈ ఒక్క ఆడపిల్లనైనా మిగుల్చు అన్నా అని బ్రతిమిలాడుతోంది. శ్రీ సుఖ ఉవాచ, ఇలా మాట్లాడుతూ ఉపగుహ్యాత్మజామేవం రుదత్యా దీనదీనవత్ యాచితస్తాం వినిర్భర్స్య హస్తాదాచిచ్చిదే కలహ. ఆ ఆడపిల్లను, ఆ బిడ్డను తనలో దాచుకుంటోంది దేవకీదేవి. ఆ కంసుడికి ఇవ్వకుండా ఉండటం కోసం పక్కకి తీసుకుని వెళ్ళి దాచుకుంటూ ఉన్నది. బాగా ఏడుస్తోంది దీనంగా. అయినా కూడా కంసుని హృదయం కరగలేదు. వినిర్భర్స్య, భయపెట్టాడు.
ఇలా అయ్యి అన్నాడు ఒక్కసారి. ఆ దేవకీదేవిని భయపెట్టి ఆ దేవకీదేవి చేతి అందున్నటువంటి ఆ పిల్లను గట్టిగా లాక్కున్నాడు. కలహ మూర్ఖుడు, దుష్టుడు, కరుణాహీనుడు అయినటువంటి ఆ కంసుడు తాం గృహీత్వా చరణయో జాతమాత్రాం స్వసుసుతాం అపోథయత్ శిలాపృష్ఠే స్వార్థోన్మూలిత సౌహృద. ఎలాంటి వాడా కంసుడు అంటే స్వార్థోన్మూలిత సౌహృద, స్వార్థం చేత పోగొట్టుకోబడినటువంటి స్నేహభావం కలిగిన వాడు. ఇది చాలా గొప్ప విలువైనటువంటి విశేషణం వాడారు ఇక్కడ. స్వార్థం అనేది మన బంధువులను, స్నేహితులను, రక్త సంబంధంతో ఉన్నటువంటి వాళ్ళని అందరినీ మనకి దూరం చేస్తుంది. స్వార్థపూరితుడైన వాడు తానొక్కడే బాగుపడాలనుకున్నటువంటి వాడు, కేవలము ధనాన్ని, అధికారాన్ని మాత్రమే చూసుకునేటువంటి వాడు, నేను శక్తిమంతుణ్ణి, యవ్వనంలో ఉన్నాను, అర్ధబలం ఉంది, అంగబలం ఉంది అనుకునేటువంటి వాడు, భవిష్యత్తు తెలియని వాడు, స్వార్థ ప్రయోజనాల కోసం తన వాళ్ళను కూడా పట్టించుకోకుండా దూరంగా ఉంచి వారిని కూడా శిక్షించడానికి, బాధ పెట్టడానికి ఏమాత్రమూ వెనుకాడడు. అది స్వార్థంలో ఉన్నటువంటి దారుణమైన లక్షణం. ఈ స్వార్థ గుణం చేత పోగొట్టుకోబడిన స్నేహభావం. అయ్యో చెల్లెలు కదా, బావగారు కదా, వారి పుత్రులు కదా, ఆడపిల్ల కదా ఈమెని విడిచిపెడితే ఏమవుతుంది, నేను మాత్రం ఎల్లకాలం ఇక్కడ బతికిపోతానా ఈ భూమి మీద అనే ఆలోచన కూడా కంసునికి రాలేదు. స్వార్థమే ప్రధానమైపోయింది. తాంగృహీత్వా చరణయోహో, ఆ పసిబిడ్డ రెండు కాళ్ళు పట్టుకున్నాడు. జాతమాత్రాం స్వసుసుతాం, అప్పుడే జన్మించినట్లున్నటువంటి తన చెల్లెలు దేవకి యొక్క పుత్రిక అయినటువంటి ఆ శిశువు రెండు కాళ్ళు పట్టుకుని శిలాపృష్ఠే అపోధయత్, ఒక రాయి మీద బలవంతంగా రాతి భాగం మీద విసిరి కొట్టాడు. కానీ ఏం జరిగింది విచిత్రంగా, సా తద్ధస్తాత్ సముత్పత్య సద్యో దేవ్యంబరంగత అదృశ్యత అనుజా విష్ణో సాయుధాష్టమహాభుజ. ఈ కంసుడు ఆ పసిపిల్లను రాతికి వేసి కొడితే ఆమె కిందకి వెళ్లకుండా ఒక్కసారి ఆకాశంలోకి ఎగిరిపోయింది. తద్ధస్తాత్ సముత్పత్య, అతని చేతి నుంచి జారి పైకి వెళ్ళి దేవి అంబరంగత సద్య, వెంటనే ఆకాశ మార్గాన్ని అనుసరించి అదృశ్యత అనుజా విష్ణో, విష్ణువు యొక్క చెల్లెలైనటువంటి ఆమె కనిపిస్తూ ఉన్నది కంసునకు. ఎలా కనిపిస్తోంది? సాయుధ అష్టమహాభుజ, 8 హస్తములతో, 8 బాహువులతో, ఆ బాహువుల యందు 8 విధములైన ఆయుధాలున్నాయి. సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు యొక్క చెల్లెలైనటువంటి ఆ దివ్యస్వరూపిణి ఆకాశంలో నిలిచి 8 బాహువులతో 8 ఆయుధములను ధరించి కంసుని వంక కోపంగా చూస్తూ దివ్య స్రగంబరాలేప రత్నాభరణ భూషిత ధనుశూలేషు చర్మాసి శంఖచక్ర గదాధర, దివ్యమైనటువంటి చక్కని పుష్పమాలలు, అందమైన ఎంతో విలువైనటువంటి చక్కని వస్త్రము, అలాగే చందనాదులు, రత్నమయములైనటువంటి ఆభరణములు, ఇవన్నీ అలంకరించుకుని దివ్యమైనటువంటి చక్కని వస్త్రాన్ని ధరించి, చీరను ధరించి ధనుశూలేషు చర్మాసి శంఖచక్ర గదాధర, ఆ 8 బాహువులలో ఉన్నటువంటి ఆయుధాలను చెబుతున్నారు. ధనుస్సు, బాణాలు, శూలము, అలాగే కవచము, ఖడ్గము, శంఖచక్రాలు, గద, వీటన్నింటినీ కూడా 8 బాహువులతో ధరించి సాక్షాత్తు ఆ పరమేశ్వరి, ఆ తల్లి నారాయణమూర్తి యొక్క చెల్లెలు ఈ విధంగా మాట్లాడుతోంది. సిద్ధచారణ గంధర్వై అప్సరః కిన్నరోరగై ఉపాహృతోరు బలిభి స్తూయమానేదమబ్రవీత్. ఆకాశాన్ని అంటి ఉన్నటువంటి ఆ దివ్యమైన స్వరూపాన్ని సిద్ధులు, చారణులు ఇత్యాదిగా కలిగిన దేవతా సంఘాలు, గంధర్వులు, అప్సరస స్త్రీలు, వీళ్ళంతా కిన్నరులు, అదేవిధంగా సర్ప సంబంధమైనటువంటి చక్కని వంశాలకు చెందినటువంటి మహాత్ములు, వీళ్ళందరూ కూడా సేవిస్తూ ఉన్నారు. ఎలాగా అంటే ఉపాహృత ఉరుబలిభి, తీసుకురాబడినటువంటి చక్కని పూజా సామగ్రులతో ఆ తల్లిని సేవిస్తూ ఉన్నారు, పూజిస్తూ ఉన్నారు. మా జన్మ ధన్యమైంది, నీ దివ్యమైనటువంటి రూపాన్ని, శక్తి స్వరూపాన్ని మేము చూడగలిగాము అని చెప్పి అమ్మవారిని చక్కగా ప్రార్థన చేస్తున్నారు. స్తూయమాన, అలా వారి చేత సేవింపబడుతూ ఆ దివ్యస్వరూపిణి అయినటువంటి
ఆమె ఈ విధంగా దివ్యస్వరూపిణి ఇలా మాట్లాడుతోంది కంసునితో. కిమ్మయా హతయా మంద జాతః ఖలు తవాంతకృత్ యత్ర క్వ వా పూర్వశత్రు మాహింసీహి కృపణాన్ వృథ. ఏమిటి, నన్ను మాత్రమే ఏదైనా నాకు కీడు తలపెడితే, నన్ను చంపివేస్తేనే నీ పని అయిపోతుంది అనుకుంటున్నావా? నాకు కీడు చేయటమే నీ వల్ల కాదు. మయా హతయ, ఒకవేళ నాకేదన్నా కీడు తలపెట్టగలిగినా అక్కడితో పని అయిపోతుందా? మందా, ఓ మూఢాత్ముడా, ఇదంతా దైవలీల, అది నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. మమ్మల్ని అందరినీ సామాన్యులుగా లెక్క పెడుతున్నావు. జాతః ఖలు తవాంతకృత్, నిన్ను సంహరించేవాడు పుట్టే ఉన్నాడు. యత్రక్వ వా పూర్వశత్రు, పూర్వజన్మలో కూడా నీకు శత్రువై నిన్ను సంహరించినటువంటి వాడు ఎక్కడో ఒక చోట పెరుగుతున్నాడులే. మాహింసీహి కృపణాన్ వృధ, దీనులైనటువంటి వీళ్ళనెందుకు హింసిస్తావు చేతగాక? ఓ అసమర్థుడా, నిన్ను చంపేవాడు పుట్టే ఉన్నాడు, ఎక్కడో చోట పెరుగుతున్నాడు, నువ్వు ఏమీ చెయ్యలేవు అని గంభీరమైనటువంటి స్వరంతో పలుకుతూ ఉన్నది ఆ దివ్యస్వరూపిణి. తెంపరివై పొరింబొరిని దేవకి బిడ్డల చిన్ని కుర్రలం చంపితివి, తెగించి దేవకీదేవి కుమారుల్ని చంపేశావు కదా. ఇంకనైనా ఉపశాంతి వహింపక రాల మీద నొప్పింపగ నిస్సిరో ఇదియు బీరమే. చిన్నపిల్లల్ని చంపటం, సాధువులు సజ్జనులైనటువంటి వాళ్ళని హింసించడం, ఇదేమైనా పెద్ద పరాక్రమం అనుకుంటున్నావా? నా సరసన్ జనించి నిన్ను చంపెడి వీరుడొక్క దశ సత్కృతి నొందెడువాడు దుర్మతి. నాతో పాటే జన్మించి నాకు అన్నగా జన్మించినటువంటి వాడు ఒక చోట పెరుగుతున్నాడు, ఓ దుష్టాత్ముడా అని ఆ తల్లి చెబుతోంది. ఇతి ప్రభాష్య తందేవి మాయా భగవతి భువి బహునామనికేతేషు బహునామా బభూవ. ఈ విధంగా పలికినటువంటి ఆ తల్లే, ఆ దేవి, మాయాస్వరూపిణి అయినటువంటి భగవత్స్వరూపిణి అయినటువంటి ఆ తల్లి ఈ భూమి యందు అనేక రకములైన పుణ్యక్షేత్రాల్లో అనేక రకములైన పేర్లతో పిలువబడుతోంది. కాశీ మొదలైనటువంటి పుణ్యక్షేత్రాల్లో విశాలాక్షి ఇలా మొదలుగా కలిగినటువంటి గొప్ప పేర్లతో పిలువబడేటువంటి ఆ తల్లియే ఈ యోగమాయ. ఆమె శ్రీ మహావిష్ణువు యొక్క చెల్లెలు అని వర్ణిస్తూ ఉన్నారు. తయాభిహితమాకర్ణ్య కంసః పరమ విస్మితః దేవకీం వసుదేవంచ విముచ్య ప్రశ్రితో బ్రవీత్. ఎప్పుడైతే యోగమాయా స్వరూపిణి అయినటువంటి ఆ అమ్మవారు ఆ విధంగా కఠినంగా నిజాన్ని చెప్పిందో కంసుడికి ఏమీ అర్థం కాలేదు. నేను నేలకేసి విసిరితే ఆకాశంలోకి వెళ్ళిపోయిందే ఈ సంటి బిడ్డ, గొప్ప శక్తిగా మారిపోయింది, నాకేదో కీడు ఆసన్నమయ్యిందని తెలుసుకున్నాడు. వెంటనే ఆ మాటలు వినంగానే ఆశ్చర్యచకితుడై దేవకీ వసుదేవులను సంకెళ్ల నుంచి విముక్తుల్ని చేసి ఎంతో వినయంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ విధంగా మాట్లాడుతున్నాడు కంసుడు దేవకీ వసుదేవులతో. అహో భగిన్యహో భామ మయా వాం బత పాప్మన పురుషాద ఇవాపత్యం బహవో హింసితాసుతా. ఓ చెల్లి దేవకి, బావగారు, ఓ వసుదేవుల వారు, నేను ఎంత పాపాత్ముణ్ణి, పాపినైనటువంటి నా చేత మీ సంతానమంతా సంహరింపబడింది. 6 పుత్రుల్ని సంహరించాను, ఎంత పాపాత్ముణ్ణి. నేను ఎలా ప్రవర్తించానంటే పురుషాద ఇవ, రాక్షసుని వలె ప్రవర్తించాను, ఎంతో మందిని హింసించాను మీ సంతానాన్ని. సత్వహం త్యక్తకారుణ్య త్యక్తజ్ఞాతి సుహృత్ఖలః కాన్ లోకాన్ వై గమిష్యామి బ్రహ్మహేవ మృతః శ్వసన్. నేను బ్రతికి ఉన్నా కూడా మరణించిన వాడితో సమానం, జీవచ్ఛవాన్ని. అంత నీచమైన పనులు చేశాను మీ పట్ల, బ్రహ్మహత్యతో సమానమైనటువంటి తప్పులు నేను చేశాను. ఏ మాత్రమూ దయ లేకుండా త్యక్తజ్ఞాతి సుహృత్, విడిచిపెట్టబడినటువంటి బాంధవ్యం కలిగినటువంటి వాడనై, నా సోదరి దేవకి అనేటువంటి ఒక ప్రేమను కూడా మర్చిపోయి దుష్టాత్ముడనై ఇన్ని తప్పులు చేశాను నేను. ఏ పాపపు లోకాలకు వెళ్తానో కదా, ఈ చేసిన పాపం వల్ల నాకు లభించబోయేటువంటి లోకాలు నరక సంబంధమైనవే తప్ప వేరొకటి ఉంటాయా? దారుణమైనటువంటి ఆ నరక సంబంధమైన లోకాలకు పోతాను నేను. దైవమప్యనృతం వక్తి నమర్త్యా ఏవ కేవలం. మానవులే అబద్ధాలు చెప్తారనుకున్నాను నేను.
ఆనాడు మీ ఇద్దరిని చక్కగా రథం మీద అధిరోహింపజేసి నేనే స్వయంగా నడిపిస్తూ ఉంటే ఆ రథాన్ని ఆకాశవాణి వినిపించింది కదా, నీ చెల్లికి పుట్టబోయేటువంటి 8వ సంతానమే నీకు మరణ కారణమవుతుందని చెప్పింది. ఆ ఆకాశవాణి చెప్పింది. అబద్ధం అయి ఉంటుంది. మనుషులే కాదు దేవతలు కూడా అబద్ధాలు చెబుతూ ఉంటారా? యద్విశ్రంభాదహం పాపః స్వసుర్నిహతవాన్ శిశూన్. ఆ చెప్పినటువంటి ఆకాశవాణి మాటలు విని ఇతరులైనటువంటి మహర్షులు చెప్పినటువంటి మాట విని ఆ నమ్మకం వల్ల పాపాత్ముణ్ణై మీకు సంబంధించినటువంటి సంతానములన్నింటినీ కూడా నేను సంహరించేశాను. నీవు నా చెల్లివనేటువంటి దయ కూడా లేదు. చిన్నపిల్లల్ని చంపేశాను నేను. పాపుడ బాలఘాతకుడ బంధు విరక్తుడ దుష్టచిత్తుడన్ కోపనుడన్. నాలో లేని దుర్గుణాలే లేవు. నేను పాపాత్ముణ్ణి, పసిపిల్లల్ని చంపినటువంటి వాణ్ణి, బంధువుల పట్ల ప్రేమ లేనటువంటి వాణ్ణి, దుష్టమైన మనస్సు కలిగినటువంటి వాణ్ణి, కోపబుద్ధి కలిగిన వాణ్ణి. జరన్మృతుడ, బతికున్నప్పటికీ కూడా మరణించిన వానితో సమానం నేను. క్రూరుడ బ్రాహ్మణ హంత భంగిమి పాపల చంపితిన్. బయలి పల్కులు నమ్మితి సాధులారనా పాపములు గడింపక కృపా పరులైకనరే. బయట వాళ్ళు చెప్పే మాటలన్నీ విని ఆత్మీయులైనటువంటి మీకు నేను హానిని కలిగించాను కదా, దయచేసి నన్ను క్షమించండి అని ప్రార్థిస్తున్నాడు కంసుడు. మాసోచతం మహాభాగౌ ఆత్మజాన్ స్వకృతం భుజ జంతవో న సదైకత్ర దైవాధీనా తదాసతే. మీరు మహాత్ములు, మీరిద్దరు ఓ దేవకీ వసుదేవులారా, మీరు మహాత్ములు, దుష్టుల్ని కూడా క్షమించే గుణం ఉన్నటువంటి వాళ్ళు. మీరు దుఃఖించద్దు. మీ పిల్లలందరూ నా చేత సంహరింపబడ్డారనేటువంటి దుఃఖం మీకొద్దు. ఎందువల్లంటే వాళ్ళందరూ, ఆ మరణించినటువంటి పిల్లలందరూ విధివశాత్తు వాళ్ళ కర్మవశం వల్ల నా చేత చంపబడ్డారు. నేను చంపినప్పటికీ భగవంతుడు వారికి ఆ విధంగా లిఖించాడు కాబట్టి ఆ కర్మను అనుసరించి వాళ్ళు మరణించారు. అది మీరు తెలుసుకోవాలి. జంతవో నసదైకత్ర. ఈ ప్రాణులన్నీ కూడా స్వతంత్రమైనవి కాదు, భగవద్ అధీనంలో ఉంటాయి. భగవంతుడు ఏదైతే నిర్ణయిస్తాడో ఆ సంకల్ప ప్రకారమే జరుగుతుంది. వారికి ఆ విధంగా నా చేతిలో మరణం రచించాడు ఆ విధి. అందువల్ల వాళ్ళు నా చేత సంహరింపబడ్డారు. అది వాళ్ళ కర్మ ద్వారా జరిగిందే తప్ప నేను కర్తగా కనిపిస్తున్నాను. నిజమైన కర్తను నేను కాదు, పరమాత్ముడే అని తెలియజేస్తున్నాడు కంసుడు. దైవాధీనా తదాసతే. దైవానికి అధీనులై ఈ ప్రాణులన్నీ కూడా వాళ్ళ కర్మలను అనుభవిస్తూ ఉంటారు, ప్రారబ్ధాన్ని. అందువల్లనే మీ 6 పుత్రులు మరణించారు. అందరూ కలిసి ఉండాలనుకున్నా ఈ ప్రాణులన్నీ ఒక చోట ఉండవు. ఎవరు ఎప్పుడు ఏ విధంగా ఎక్కడికి వెళ్ళిపోతారో ఎవరికి మాత్రం తెలుసు. ముందు వెనక ఎవరైనా సరే చివరికి మరణించవలసిందే. నీ బిడ్డలు కూడా కర్మవశం వల్ల ముందుగా వెళ్ళిపోయారు తప్ప అందులో నా బాధ్యత అంతగా లేదు అన్నట్లుగా చెబుతున్నాడు. భువి భౌమాని భూతాని యథాయాంతి అపయాంతి చ నాయమాత్మా తథైతేషు విపర్యేతి యథైవ భూహు. ఈ భూమి మీద ఉండేటువంటి పదార్థాలు ఉన్నాయే అవన్నీ స్థిరమైనవి కాదు. కుండను మట్టితో చేస్తారు, కుండ పగిలిపోతుంది. మట్టితో ఎన్నో వస్తువుల్ని తయారు చేస్తారు. అవి రకరకాల వస్తువులుగా కనిపిస్తూ ఉంటాయి, అనేక రూపాల్లో కనిపిస్తూ ఉంటాయి. మట్టిని ఏ విధంగా మనం మలుపు తిప్పితే ఆ రకమైనటువంటి రూపంలో ఆ పదార్థాలు తయారవుతూ ఉంటాయి. కానీ ఆ పదార్థములు వివిధ రూపాల్లో ఉన్న అవి పగిలిపోయిన తర్వాత వాటిల్లో మిగిలేది మట్టేగా. మట్టి మాత్రమే శాశ్వతంగా ఉంటుంది తప్ప దాంతో తయారు చేసినటువంటి ఆ వస్తువులన్నీ వాటి రూపములను ఎప్పటికైనా పోగొట్టు ఉంటాయి. అలాగే ఇక్కడ ఉండేటువంటి ప్రాణులన్నీ అనేక రూపాల్లో కనిపిస్తున్నాయి, కానీ ఇవన్నీ ఒక విధానానికి చెందినవే, ఆ పరమాత్మ సంబంధమైనవే తప్ప వేరొకటి కాదు అని తత్వాన్ని చెబుతున్నాడు కంసుడు. కాబట్టి ఈ భూమి మీద ఉండేటువంటి ప్రాణులన్నీ కూడా వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. నాయమా ఆత్మ తథైతేషు విపర్యేతి యథైవ భూహు. ఆత్మ ఒక్కటే శాశ్వతమైనది. ఈ దేహాదులన్నీ కూడా ఎప్పటికైనా నశించిపోయేవే కదా. అందువల్ల మీ పుత్రులు నా చేత చంపబడ్డారు. వారు మరణించినందువల్ల మీరు సామాన్యుల వలె దుఃఖించద్దు, కొంచెం ఉన్నతంగా ఆలోచించండి. ఆత్మకు నాశనం లేదు అని చెబుతున్నాడు. యథా నేవం విదో భేదో యత ఆత్మ విపర్యయ
దేహయోగ వియోగౌ చ సంసృతిర్న నివర్తతే. ఆత్మకు వికారము లేదు అని ఎవరైతే తెలుసుకోలేరో వాళ్ళు ఈ సంసార సాగరంలో పడి కొట్టుమిట్టాడుతూనే ఉంటారు. ఆత్మకు వికారం లేదు, అది అవికారి అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు ఈ భవబంధముల నుంచి దాటిపోయి ముక్తిని పొందగలుగుతారు. కాబట్టి ఎవరైతే అజ్ఞానంతో ఈ ఆత్మను వికారమైనదిగా భావిస్తూ ఉంటారో, దేహాదులను ఆత్మతో సమానంగా భావన చేస్తూ ఉంటారో వాళ్లకు మళ్ళీ చావు పుట్టుకలనేవి తప్పవు, దేహంతో సంయోగ వియోగాలు తప్పవు. కాబట్టి దేహం అనేది అశాశ్వతమైనది, ఆ పరమాత్ముడే శాశ్వతము అని చెబుతున్నాడు కంసుడు. ఆ తరువాత తస్మాత్ భద్రే స్వతనయాన్ మయా వ్యాపాదితానపి మానుషోచ యతః సర్వః స్వకృతం విందతే అవశః. అందువల్ల ఓ కళ్యాణి, ఓ దేవకి, ఓ చెల్లి, నా చేత చంపబడినటువంటి నీ పుత్రులను గురించి నువ్వు ఏమాత్రము బాధపడద్దు. నా అన్నయ్యుండి కంసుడే నా పిల్లల్ని చంపేశాడు అనేటువంటి దుఃఖం నీకొద్దు. చంపేదెవరు, మరణించేదెవరు? మానుషోచ యతః సర్వః స్వకృతం విందతే. తాను చేసినటువంటి కర్మకి తగిన ఫలితాన్ని ప్రతి ప్రాణి అనుభవించవలసిందే. ఆ విషయంలో అతడు స్వతంత్రుడు కాదు కర్మఫలాన్ని అనుభవించటంలో. అలాగే నీ పుత్రులు కూడా వారి కర్మ ఫలితాన్ని అనుభవించారు, అంతే. యావద్ధతోస్మి హంతాస్మి ఆత్మానం మన్యతే అస్వదృక్ తావత్ తదభిమాన్ యజ్ఞో బాధ్య బాధకతామియాం. నేను చంపాను, అతడు నా చేతిలో మరణించాడు అని ఒకళ్ళు బాధించినట్టు మరొకరు బాధింపబడినట్లుగా ఈ భావన ఏదైతే ఉందో ఇది లౌకికంగా చూడటానికి సత్యం అనిపిస్తుంది, కానీ అదంతా ఒక మాయ, మిథ్యయే. ఆ బాధించేవాడిని నేను, బాధింపబడిన వాళ్ళు నీ పుత్రులు అనేటువంటి భావన నీకు వద్దు. అలా ఆలోచించేటువంటి వాళ్ళు అజ్ఞానమయమైన భావం కలిగినటువంటి వాళ్ళు, ఆత్మస్వరూపం నిజంగా తెలియని వాళ్ళే అలా ఆలోచిస్తారు. కాబట్టి దేహాభిమానాన్ని విడిచిపెట్టి ఉండాలి అని కంసుడు దేవకీ వసుదేవులకు తెలియజేస్తూ ఉన్నాడు. మీరు ఆత్మజ్ఞానులు, సామాన్యులు కాదు. కాబట్టి 6 పుత్రుల్ని నేనే చంపా, అయినప్పటికీ నేను చంపానని మాత్రం మీరు అనుకోవద్దు. చంపినట్లు నేను కనిపించినా అది భగవంతుని సంకల్పం వల్ల జరిగింది. క్షమధ్వం మమ దౌరాత్మ్యం సాధవో దీనవత్సలాహ ఇత్యుక్త్వా శ్రుముఖః పాదౌ శ్యాలస్వస్రో రథాగ్రహీత్. ఈ విధంగా కంసుడు నన్ను క్షమించండి అని ఆ వసుదేవుడు దేవకి వాళ్ళిద్దరి యొక్క పాదాలు పట్టుకుని బ్రతిమిలాడుతున్నాడు. నా దుర్మార్గాన్ని మీరే క్షమించగలరు అని వాళ్లను బ్రతిమిలాడుతూ అశ్రుముఖ, కన్నీటితో కూడినటువంటి ముఖం కలిగినటువంటి వాడై, శ్యాలస్వస్రోహో పాదౌ అథాగ్రహీత్, ఆ చెల్లి బావగార్ల యొక్క పాదాలు పట్టుకుని కన్నీటితో పాదాలు గడిగి దుఃఖపడుతున్నాడు కంసుడు అని వర్ణించి చెబుతూ ఉన్నారు. మరి ఆ తరువాత ఏం జరిగిందో మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమా ప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమా ప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.